Good morning, ma'am. Very good morning. Chalo, we were dealing with the provisions of execution in part 2 of CPC. In arrest and detention being one of the modes of execution. చదువుకున్నామండి. ఫస్ట్ మోడ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ కోసం చదువుకుంటున్నా. ఒక ప్రొవిజన్ మిగిలిపోయింది. I'll cover that. Right? And it is section 59 of CPC. Section 59 speaks about release on ground of illness. జడ్జ్మెంట్ అతన్ని అరెస్ట్ చేసి సివిల్ ప్రిజన్ లో పెడతారని చెప్పుకున్నాం కదా, అతన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది, అంటే అతని పీరియడ్, డిటెన్షన్ పీరియడ్ ఎంతైతే ఆర్డర్ కాబడినిందో అంత పీరియడ్ కంప్లీట్ అవ్వక ముందే అతన్ని ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అనేది 58 లో చదువుకున్నాం. ఇప్పుడు అడిషనల్ గా కూడా ఏ రీజన్స్ కి రిలీజ్ చేయొచ్చు అనేది ఈ 59 లో చదువుకున్నాం. 59, I'll read the section for you. At any time after a warrant for the arrest of judgment at R has been issued, the court may cancel it on the ground of his serious illness. ఒకసారి అతన్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇష్యూ అయిన తర్వాత జడ్జ్మెంట్ ఎట్ ఆర్ కనుక అతను సీరియస్ ఇల్నెస్ తో సఫర్ అవుతున్నారు అని కోర్టుకి కనుక తెలిస్తే అరెస్ట్ వారెంట్ ఏవైతే ఉన్నిందో అదైతే క్యాన్సిల్ చేసేస్తుందట. అండ్ సబ్సెక్షన్ 2 says, where a judgment debtor has been arrested, the court may release him if in its opinion he is not in fit state of health to be detained in civil prison. ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు, అతను అరెస్ట్ చేసేసి సివిల్ ప్రిజన్ లో పెట్టారు. బట్ సివిల్ ప్రిజన్ లో పెట్టిన తర్వాత ది కోర్ట్ హస్ రియలైజ్ దట్ హి ఇస్ నాట్ ఇన్ ఫిట్ స్టేట్ టు బి డిటైన్డ్ ఇన్ సివిల్ ప్రిజన్. ప్రిజన్ లో పెట్టి డిటైన్ చేసి ఉంచేంత సౌండ్ హెల్త్ అతనికి లేదు అని భావించినప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు కూడా రిలీజ్ చేసేస్తుందట. రైట్. అండ్ సబ్సెక్షన్ 3 చెప్తుంది, where a judgment debtor has been committed to civil prison, he may be released therefrom. ఇంకా సివిల్ ప్రిజన్ లో పెట్టేశారు, పెట్టిన తర్వాత ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అంటే it may be released by the state government on the ground of existence of any infectious or contagious diseases. ఈ సివిల్ ప్రిజన్స్ అనే గవర్నమెంట్స్ కదా, కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ కదా మెయింటైన్ చేస్తుంది. సో ఆ స్టేట్ గవర్నమెంట్ కి కూడా అతన్ని రిలీజ్ చేసే పవర్ ఉంటుంది అనమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తుంది ఒక జడ్జ్మెంట్ అని అంటే అతను అంటువ్యాధితో బాధపడుతున్నారని చెప్పినప్పుడు, బికాస్ అది డేంజరస్ కదా, ఇట్ మే స్ప్రెడ్ టు అదర్ ప్రిజనర్స్ ఇన్ ద ప్రిజన్. అందుకని చెప్పి అతనికి కన్ఫెక్షన్స్ కానీ అలా అంటువ్యాధి కానీ ఏదైనా ఉంది అని భావిస్తే మేము తెలిస్తే రిలీజ్ చేసేస్తుంది అనమాట అప్పుడు అతన్ని. నెక్స్ట్, బై ద కమిటింగ్ కోర్ట్. కమిటింగ్ కోర్ట్ అంటే ఏ కోర్ట్ అయితే అతన్ని ప్రిజన్ కి పంపించిందో అనమాట. బై ద కమిటింగ్ కోర్ట్ ఆర్ ఎనీ కోర్ట్ టు విచ్ దట్ కోర్ట్ ఇస్ సబార్డినేట్, లేదా ఏ కోర్టు అయితే పంపించిందో ఆ కోర్టుకి సబార్డినేట్ గా ఉండిన కోర్టు ఏమైతే నిందో అది కూడా జడ్జ్మెంట్ అట్ అని రిలీజ్ చేయొచ్చు. ఏ గ్రౌండ్ మీద రిలీజ్ చేస్తుంది అంటే ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ హిస్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ సీరియస్ ఇల్నెస్. ఒకటి స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, అతను కన్ఫెక్షియస్ డిసీజెస్ ఏమైనా బాధపడుతున్నాడు అంటువ్యాధులతో అనుకుంటే, సారీ కంటాజియస్, అలాంటి డిసీజెస్ తో బాధపడుతున్నాడు అని తెలిసినప్పుడు రిలీజ్ చేసేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ కోర్ట్ రిలీజ్ చేస్తుంది. కోర్టు రెండు పరిస్థితుల్లోనూ, ఒకటి అరెస్ట్ వారెంట్ ఇచ్చినప్పుడు అరెస్ట్ వారెంట్ సస్పెండ్ చేసేస్తుంది, క్యాన్సిల్ చేసేస్తుంది అతనికి సీరియస్ ఇల్నెస్ ఉందని తెలిసినప్పుడు. లేదు, అరెస్ట్ చేసి సివిల్ ప్రిజన్ లో పెట్టిన తర్వాత అతనికి సీరియస్ ఇల్నెస్ వచ్చింది అని తెలుస్తుంది. అప్పుడు కోర్ట్ అయితే అతని ప్రిజన్ కి కమిట్ చేసిందో ఆ కోర్ట్ కానీ, ఆ కోర్ట్ కి సబార్డినేట్ అయిన కోర్ట్ ఏమైతే ఉంటే ఆ కోర్ట్ కానీ రిలీజ్ చేయొచ్చు అనమాట అతనికి ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ దట్ సీరియస్ ఇల్నెస్. అతను ఏ హార్ట్ డిసీజ్ తో ఎక్కడి నుంచి వినలేదు, ఏ ప్రొవిజన్ నుంచి? ఏబి చెప్పుకున్నాం మేడం. ఏ బియా? Subordinate court and on serious. సో కోర్ట్స్ కనుక రిలీజ్ చేయాల్సి వచ్చినప్పుడు, సో ప్లీజ్ డూ చెక్ వెన్ యూ మ్యూట్ ఆల్. లైక్ నేను చూసుకోను కదా, నేను ఐ డోంట్ సీ ది స్క్రీన్ యాక్చువల్లీ.
సో కోర్ట్ ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు, ఇందులోనే రాసి ఉంటుంది. నేను చెప్తాను. స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, అదే అతను ఏమైనా కంటాజియస్ డిసీజ్ తో కనుక బాధపడుతున్నారని తెలిసినప్పుడు, అది మిగతా వారందరికీ డేంజర్ కాబట్టి ఆ పరిస్థితుల్లో అయితే స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసేస్తుంది. లేదు కోర్ట్ విచ్ హెస్ కమిటెడ్ టు సివిల్ ప్రిజన్, ఏ కోర్ట్ అయితే అతన్ని సివిల్ ప్రిజన్ కి పంపించిందో ఆ కోర్టు కానీ, ఆ కోర్టుకి సబార్డినేట్ ఉన్న కోర్టు కానీ అతను ఏమైనా సీరియస్ ఇల్నెస్ తో బాధపడుతున్నారని తెలిసినప్పుడు అప్పుడు కూడా ఆ కోర్ట్ రిలీజ్ చేసేస్తుంది. రైట్. ఇట్లా రిలీజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే జడ్జ్మెంట్ ఎట్ ఆర్ క్యాన్ బి రీఅరెస్టెడ్. అతని ఇల్నెస్ తగ్గిపోయింది అనుకోండి, హీ క్యాన్ బి రీఅరెస్టెడ్ అనమాట. కానీ రీఅరెస్ట్ చేసిన తర్వాత సబ్సెక్షన్ 4 ఏం చెబుతుందంటే, సెక్షన్ 58 లో నువ్వు ఎంత కాలం వరకు అతన్ని డీటైన్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. ఈ మళ్ళీ రీఅరెస్ట్ చేసిన తర్వాత మొత్తం పీరియడ్ దాటకూడదు అని చెబుతుంది అనమాట. ఎంత పీరియడ్ వరకు డీటైన్ చేయొచ్చు కోర్ట్ చెప్తుంది కదా, లేదంటే 58 చెప్తుంది. ఇప్పుడు 3 months అనుకుంది, 5,000 దాటితే 3 months వరకు డీటైన్ చేయొచ్చు అని చెప్పింది అనుకోండి. కోర్టు 3 months ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది అనుకోండి. ఫస్ట్ మంత్ లోనే అతనికి సీరియస్ ఇల్నెస్ ఉందని తెలిసింది అనుకోండి, ఫస్ట్ మంత్ లో రిలీజ్ చేసేస్తారు. 1 month ఎగ్జాక్ట్ గా 31 days అయ్యాక అతను రిలీజ్ చేసేసారు అనుకో. మళ్ళీ ఇల్నెస్ తగ్గాక ఓ నెల 2 నెలలు పోయాక అతనికి ఇల్నెస్ తగ్గిపోయింది అనుకో, అతను ఈ కెన్ బి రీఅరెస్టెడ్. బట్ రీఅరెస్ట్ చేసినప్పుడు ఆల్రెడీ ఫోర్ గోయింగ్ ఇంప్రిజన్మెంట్ ఏమైతే ఉందో దాన్ని డిడక్ట్ చేసి మిగతా 2 months ఇంప్రిజన్మెంట్ ఏముందో అది మాత్రమే ఇస్తుంది అనమాట. అంత పీరియడ్ కి మాత్రమే అతన్ని డీటైన్ చేయొచ్చు అని చెప్పి సబ్సెక్షన్ 4 చెప్తుంది. సో విత్ దిస్ వీఆర్ డన్ విత్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ యాజ్ వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ. ఒక డిగ్రీని ఎన్ని రకాలుగా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం 51 లో చదువుకున్నాం. అందులో ఫస్ట్ ఎవరి ప్రాపర్టీ అయితే వారికి ఎవరి ప్రాపర్టీ వారికి ఇచ్చేయాలని చెప్పి అందులో రాసింటే ఆ పొజిషన్ డెలివర్ చేసి ఒక పొజిషన్ డెలివర్ చేస్తూ ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. రైట్. రెండోది అరెస్ట్ అండ్ డిటెన్షన్ అని చెప్పి చదువుకున్నాం, అది అయిపోయింది. ఇప్పుడు అటాచ్మెంట్ అండ్ సేల్ అండ్ ప్రొవిజన్, థర్డ్ మోడ్ ఇన్ విచ్ ఆ డిగ్రీ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. రైట్. అండ్ దట్ ఈస్ డెల్ట్ విత్ సెక్షన్ 60. యాక్చువల్లీ సెక్షన్ 60 నుంచి స్టార్ట్ అవుతాయి ప్రొవిజన్స్. అండ్ ఇవి సబ్స్టాన్షియల్ ప్రొవిజన్స్ కదా, సెక్షన్స్ లో చదువుకుంటాం. అండ్ దీనికి సంబంధించిన ప్రొసీజర్ ఆర్డర్ 21 లో ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆర్డర్ 21 లో పర్టికులర్ గా 41 to 57 వరకు రూల్స్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ అటాచ్మెంట్ అండ్ సేల్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ప్రొసీజర్స్ అంతా ఆర్డర్ 21 లో ఉంటుంది. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ మన సబ్స్టాన్షియల్ ప్రొవిజన్ మాత్రమే చదువుకుందాం. రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి అనే భాగంలోను, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే అంశాల్లోనూ సబ్స్టాన్షియల్ ప్రొవిజన్ అయితే సెక్షన్ 60 లో చదువుకుందాం అటాచ్మెంట్ గురించి. రైట్. I'll read the section. Section 60 చెబుతుంది ప్రాపర్టీ లయబుల్ టు అటాచ్మెంట్ అండ్ సేల్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ. ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం ప్రాపర్టీని అటాచ్ చేయొచ్చు, అటాచ్ చేసి అమ్మేయచ్చు, లేదా అటాచ్ చేయకుండా కూడా డైరెక్ట్ గా అమ్మేయచ్చు అనేది వన్ ఆఫ్ ది మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఏ డిగ్రీ. ఒక డిగ్రీని అమలు పరచడంలో అదొక మోడ్ అనమాట. అది ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద డిగ్రీ హోల్డర్ అనమాట, ఏ మోడ్ ఎంచుకుంటారు అనేది. అండ్ వారు అడిగిన మోడ్ లోనే కోర్ట్ ఎగ్జిక్యూట్ చేయాలని కూడా లేదు. కోర్ట్ తనకి ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ లో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ మనం అటాచ్మెంట్ అనే మోడ్ కోసం చదువుకుందాం. ఓకే. అటాచ్మెంట్ అనే మోడ్ లోను డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా జడ్జ్మెంట్ ఎటార్ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అటాచ్ చేయడం కోసం చదువుకున్నాం. అటాచ్ చేయడం అంటే ఏం లేదు, కోర్టు తన కస్టడీలోకి సోన్స్ ప్రాపర్టీస్ ఏముంటే జడ్జ్మెంట్ ఎటార్కి అవి డిగ్రీ హోల్డర్ ఏవైతే చూపిస్తే అవి ఫీజిబుల్ అనుకుంటే కోర్టు తన కస్టడీలోకి ప్రాపర్టీస్ తీసుకుంటుంది అనమాట. రైట్. అంటే దాని అర్థం ఏమిటంటే జడ్జ్మెంట్ ఎటార్ దాని మీద ఇంకా ఏం ట్రాన్సాక్షన్స్ చేయకూడదు, దాన్ని సేల్ చేయకూడదు, గిఫ్ట్ ఇవ్వకూడదు, మార్గేజ్ పెట్టకూడదు, ఇంకేం ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. అండ్ ఇట్ ఈస్ నోటీస్ టు అదర్ జనరల్ పబ్లిక్ దట్ వెన్ ఏ ప్రాపర్టీస్ అండర్ అటాచ్మెంట్ దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా జనరల్ పబ్లిక్ ఏమి చేయకూడదు అని జనరల్ పబ్లిక్ కి కూడా నోటీస్ అనమాట. రైట్. దాన్ని కొనుక్కోకూడదు, ఎక్సెట్రా సోన్స్ థింగ్స్ ఉంటాయి కదా, మార్గేజ్ కి పెట్టుకోకూడదు, ఇవన్నీ కూడా. సో జడ్జ్మెంట్ ఎటార్ కి వార్నింగ్ అండ్ జనరల్ పబ్లిక్ కి కూడా తెలుపుతారు అనమాట, లైక్ సోన్స్ ప్రాపర్టీస్ అండ్ అటాచ్మెంట్ అండ్ నో ట్రాన్సాక్షన్ షుడ్ బి మేడ్ విత్ రిగార్డ్ టు దాట్ అని చెప్పి ఈ జడ్జ్మెంట్ ఈ అటాచ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్ అదనమాట. రైట్. సో ఇప్పుడు అటాచ్మెంట్ లోను ఏ ప్రాపర్టీస్ అటాచ్ చేయొచ్చు, అన్ని అటాచ్ చేయొచ్చు అంటే నో, అన్ని ప్రాపర్టీస్ అటాచ్ చేయడానికి లేదు. ఈసిపిసినే సివిల్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ఏవైతే ఉందో కొన్ని ప్రాపర్టీస్ ని ఎగ్జామ్ట్ చేస్తుంది, కొన్ని ప్రాపర్టీస్ ని అటాచ్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. సో ఏ ప్రాపర్టీస్ ని అటాచ్ చేయకూడదని చెప్పిందో, ఏ ప్రాపర్టీస్ ని అటాచ్ చేసుకోవచ్చు అని చెప్పిందో అవన్నీ సెక్షన్ 60 లో రాసింటే చాలా డీటెయిల్ గా.
దీన్ని మించి దాటి వెళ్ళడానికి ఉండదు అనమాట. Will read those provisions. ఏం చెప్తుంది? The following property is liable to attachment and sale in execution of a decree. Namely, ఏంటి అవి అంటే ఇవన్నీ అటాచబుల్ అనమాట. ఒకటి ల్యాండ్స్, హౌసెస్ అండ్ అదర్ బిల్డింగ్స్. హౌస్ అండ్ అదర్ బిల్డింగ్స్ లో అన్ని కేటగిరీ వచ్చేస్తాయి. మేడ్ బి టెంట్, మేడ్ బి దాని ఏమంటారు పెంకుటిల్లు, ఇటువంటివి వస్తాయి కదా అవి, లేకపోతే టాచ్ హౌస్, లేకపోతే బిల్డింగ్, అన్ని రకాల ఇల్లు ఇందులోకి వచ్చేస్తాయి అనమాట. అందుకే హౌసెస్ ఆర్ అదర్ బిల్డింగ్స్ అని చెప్పి పెడతారు. ఆల్ ల్యాండ్స్, అన్ని స్థలాలు, హౌసెస్ ఆర్ అదర్ బిల్డింగ్స్, గూడ్స్ ఏమైనా వస్తువులు ఉంటాయి కదా అవి అనమాట. అన్ని రకాల గూడ్స్ వస్తాయి ఇందులోకి. మనీ ఎలాగ తెలుసు? డబ్బు, బ్యాంక్ నోట్స్, చెక్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, హండీస్ అండ్ ప్రొనోట్స్. ప్లీజ్ నోట్ దట్ దిస్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ హండీస్ అండ్ నాట్ హుండీస్. హుండీస్ కూడా ఒక కైండ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అందరికీ తెలుసు కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్రెడిట్ నోట్ అనమాట. ఇప్పుడు అందరూ బిజినెస్ చేసే వాళ్ళు డైరెక్ట్ క్యాష్ పెట్టి చేయలేరు. డే టు డే ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం అప్పు బేసిస్ లో, క్రెడిట్ బేసిస్ లోను ట్రాన్సాక్షన్స్ చేస్తారు కదా. వాళ్ళు ఈ రోజు ఒక 5,000 10,000 వర్త్ గూడ్స్ కొనుక్కున్నారు అనుకోండి ఒక హోల్సేలర్ నుంచి. వారు ఏం చేస్తారంటే క్రెడిట్ నోట్ రాస్తారు, సైన్ చేస్తారు అనమాట. లైక్ వారు సైన్ చేస్తారు. రాసేది క్రెడిటర్, ఎవరైతే అప్పిస్తున్నారో వారనమాట. వారు ఏం చేస్తారంటే, నేను ఒక 10,000 వర్త్ ప్రాపర్టీ నేను మీ దగ్గర నుంచి తీసుకున్నాను, గూడ్స్ తీసుకుంటాను, ఇవి అమ్మేసిన తర్వాత ఎంత మీకు ఎంత మనీ ఇవ్వాలి, సో కాల్డ్ 10,000 1 week లోకి ఇచ్చేస్తాను అని చెప్పి పర్టికులర్ గా రాసి ఇచ్చారనుకోండి. ఇవన్నీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి అనమాట. అట్లా డే టు డే లైఫ్ లోను చాలా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఈ బిజినెస్ లో జరుగుతూ ఉంటాయి. దాని నిమిత్తం ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఇష్యూ చేస్తారనమాట. అది క్రెడిటరే రాస్తారు. ఎవరైతే అప్పిస్తున్నారో ఆ బిజినెస్ లో గూడ్స్ వారు రాస్తారనమాట. లైక్ సోన్స్ పర్సన్ ఇంత వర్త్ ప్రాపర్టీ తీసుకుంటున్నారు, ఈ సోన్స్ డేట్ కి నేను అడగగానే నాకు గాని కన్సల్ట్ నేను చెప్పిన వ్యక్తికి గాని ఆ డబ్బు చెల్లించగలరు అని చెప్పి వారు రాస్తారనమాట. వారు రాస్తే ఈ సోకాల్ డెటార్ ఎవరైతే ఉండినారో వారు సంతకం పెడతారనమాట. అండ్ దట్ ఈస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఆ హండీ ఈస్ వన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. పూర్వకాలంలోనూ గుడ్ ఓల్డ్ డేస్ లోను హండీస్ ఉండేవి. దాని తర్వాత బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రాచుర్యంలోకి వచ్చింది అనమాట. రైట్. ఇది ఫారిన్ ట్రేడ్స్ జరిగినప్పుడు మోస్ట్లీ హండీస్ అనేవి వాడేవారు. అది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనమాట. డబ్బు వస్తే మటుకు క్యారీ చేయలేరు కాబట్టి అది రిస్కీ థింగ్. కాబట్టి ఇదివరకు సీస్ లో కదా బిజినెస్ జరిగేది, ఆన్ సీస్ కదా. తో డబ్బు క్యారీ చేయడం అంటే ఫారినర్స్ మన కంట్రీకి వచ్చి కొనుక్కోవడం, మన కంట్రీ నుంచి ఫారిన్ వెళ్ళి ఆ గూడ్స్ అమ్ముకోవడం, కొనుక్కోవడం, ఇలాంటివన్నీ చేసి తీసుకొచ్చినప్పుడు మనీ క్యారీ చేయడం ఇబ్బంది. అప్పట్లో సీ రాబర్స్ ఉన్నారు కదా. ఐ డోంట్ నో, నాకు తెలుగులో తట్టట్లేదు, దాన్ని ఏమంటారు, సముద్రపు దొంగలు. యాక్చువల్లీ వాళ్ళు ఎక్కువ ఉండేవారు కదా, పైరేట్స్. వాళ్ళు వచ్చి అట్లా ఏమైనా లూటీ చేస్తారని చెప్పి వాళ్ళు మనీ క్యారీ చేసేవారు కాదు, ఆ పర్టికులర్ నోట్స్ క్యారీ చేసేవారు అనమాట. రైట్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఆ నోట్ తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇస్తే ఆ డబ్బు వాళ్ళు కన్సర్న్ ప్లేస్ లో ఇచ్చేసేవారు అనమాట. సో దిస్ అపార్ట్ all kinds of negotiable instruments can be attached అనమాట. మేడ్ బి చెక్, మేడ్ బి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, మేడ్ బి హండీ, మేడ్ బి ప్రనోట్, ఏవైనా సరే వీటిని మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని పిలుస్తాం కదా. సో ఆల్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ క్యాన్ బి అటాచ్డ్ అనమాట. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, హండీస్, ప్రనోట్స్ అవి అటాచ్ చేయొచ్చు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే తనకి గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ కి ఆ పర్టికులర్ గవర్నమెంట్ కంపెనీకి డబ్బు కావాలి అని చెప్పి భావించినప్పుడు అవి సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తుంది అనమాట. దోస్ ఆర్ నథింగ్ బట్ ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్స్ అనమాట. ఓకే. జీసెక్ బాండ్స్ అని షార్ట్ కట్ లో పిలుస్తాం, గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ అని. అవి ఏంటంటే మనం గవర్నమెంట్ కి ఇచ్చే అప్పు అనమాట. దే ఆర్ నాట్ షేర్స్. లైక్ షేర్ హోల్డర్స్ అయితే నేను ఇదివరకు చెప్పాను. షేర్ హోల్డర్స్ అంటే దే విల్ బి పార్ట్లీ ఓనర్ ఆఫ్ అ పర్టికులర్ కంపెనీ అనమాట. బట్ ఇది ఏమిటంటే మనం షేర్ హోల్డర్స్ కాదు, అప్పిస్తాం. దాని నిమిత్తం అది పీరియాడికల్ ఇంట్రెస్ట్ అవి ఇస్తూ ఉంటుంది. అండ్ సర్టెన్ పీరియడ్ తర్వాత ఎంతో ఒక సమ్ అష్యూర్ చేస్తుంది అనమాట. ఆ అష్యూర్డ్ సమ్ విత్ ఇంట్రెస్ట్ కలిపి ఇచ్చేస్తుంది, లేదా వితౌట్ ఇంట్రెస్ట్ దాన్ని మల్టిప్లై చేసో ఎంతో కొంత అడిషనల్ అమౌంట్ వేసి అది ఇచ్చేస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ as గవర్నమెంట్ సెక్యూరిటీస్. రైట్. సో ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అటాచ్ చేయొచ్చు, బాండ్స్ అటాచ్ చేయొచ్చు, అదర్ సెక్యూరిటీస్ ఫర్ మనీ, ఇంకా ఏమైనా లైక్ గోల్డ్ బాండ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. అటువంటివి కూడా అటాచ్ చేయొచ్చు. డెట్స్ అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ అటార్కి ఇంకెవరైనా అప్పు ఇవ్వాలనుకోండి, ఆ అప్పును కూడా అటాచ్ చేయొచ్చు అనమాట. రైట్.
షేర్స్ ఇన్ ద కార్పొరేషన్, కార్పొరేషన్స్ ఉంటాయి కదా, కార్పొరేషన్ లో కనుక షేర్స్ ఏమైనా ఉంటే, నేను చెప్పాను షేర్స్ ఆర్ క్యాపిటల్, లైక్ మనకి ఓనర్షిప్ ఉంటుంది పర్టికులర్ వెరీ మీగర్ పర్సంటేజ్ ఆఫ్ ఓనర్షిప్ ఉంటుంది అనమాట, డిపెండింగ్ ఆన్ ది షేర్స్ వి పర్చేస్. సో అలాంటి షేర్స్ కూడా అటాచ్ చేయొచ్చు, రైట్. అండ్ సేమ్ యాజ్ herein after mention all other saleable properties, movable or removable, be attached, belonging to the judgment debtor, or over which, or the profits of which he has, or disposing power which he may exercise for his own benefit, whether the same be held in the name of the judgment debtor or by some other person in trust for him on his behalf. ఇంకా ఏం అటాచ్ చేయొచ్చు, ఈ పైన చెప్పినవన్నీ కాకుండా ఇంకా ఏం అటాచ్ చేయొచ్చు అంటే ఆల్ సేలబుల్ ప్రాపర్టీస్, అమ్మ దగ్గర ప్రాపర్టీస్ ఏమైతే ఉండినాయో జడ్జ్మెంట్ డెటార్కి, సబ్జెక్ట్ టు ద ఫోర్ కమింగ్ ప్రొవిజన్స్. ఇంకా ఈ చట్టంలోను లేకపోతే ఇంకా ఈ ప్రొవిజన్ లోను ఏ ప్రాపర్టీస్ అయితే అటాచ్ చేయకూడదని చెప్తారో ఆ ప్రొవిజన్స్ కి అనుగుణంగా సో అమ్మ దగ్గర ప్రాపర్టీస్ అన్ని ఏమైతే ఉండినాయో అన్ని ప్రాపర్టీస్ ఇందులో చెప్పిన ఎక్సెప్షన్స్ ఏమైతే ఉన్నాయో దానికి లోబడి మాత్రమే ఈ ప్రొవిజన్స్ ఏమైతే చెప్తారో వాటికి సంబంధించి, అంటే ఇంకెక్కడైనా ఏదైనా ప్రొవిజన్ కనుక అవి దో ఇట్ ఈస్ ఎ సేలబుల్ ప్రాపర్టీ, అది అటాచ్ చేయకూడదు అని దానికి సంబంధించిన ప్రొవిజన్ అంటే దానికి అనుగుణంగా అనమాట. అటువంటి ప్రొవిజన్స్ కి అనుగుణంగా ఆ ఎక్సెప్షన్స్ ఏమి లేకపోతే ఎంత సేలబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉండినాయో, ఏ ప్రాపర్టీ అమ్మ దగ్గర ప్రాపర్టీ ఉంటే అటువంటి ప్రాపర్టీస్ అన్ని అటాచ్ చేయవచ్చు అని చెప్తున్నారు. అవి ఫిజికల్ గా జడ్జ్మెంట్ డెటార్ పొజిషన్ లోనే ఉండొచ్చు, లేదంటే జడ్జ్మెంట్ డెటార్ ఇంకెవరికైనా ట్రస్ట్ రిలేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాపర్టీస్ ఉన్నాయి, నేను మేనేజ్ చేసుకోలేక ఏం చేస్తానంటే ఒక ట్రస్ట్ ని క్రియేట్ చేసి వారికి ఇస్తాను అనమాట. ఇచ్చి నా ప్రాపర్టీస్ అన్నిటిని మీరు చూడండి అని చెప్పారు. తో ఆ ప్రాపర్టీస్ ఫిజికల్ గా నా పొజిషన్ లో లేవు, ట్రస్టీ దగ్గర ఉన్నాయి. తో నా దగ్గర ఉండినా నా బదులు ఇంకెవరైనా ట్రస్ట్ హోల్డ్ చేసినా అటువంటి ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయవచ్చు అని చెబుతోంది, రైట్. దిస్ ఇస్ సెక్షన్ 1. అందులోనే ఎక్సెప్షన్ ఇస్తారు. ప్రొవైడెడ్ అని ఎక్కడ కనిపించినా అది ఎక్సెప్షన్ కిందనే తీసుకోవాలి. ప్రొవైడెడ్ దట్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ షల్ నాట్ బి లయబుల్ టు సచ్ అటాచ్మెంట్ ఆఫ్ సేల్. ఇంకా ఇప్పుడు దాకా ఏం అటాచ్ చేయొచ్చు చెప్పారు, ఇప్పుడు ఏమేం అటాచ్ చేయకూడదు అనేది ఈ ఎక్సెప్షన్ లో చెప్తారనమాట. ది నెసెసరీ వేరింగ్ అపెరల్ అంటే బట్టలు అనమాట, వేసుకునే బట్టలు. ది నెసెసరీ వేరింగ్ అపెరల్, నిత్యం ధరించే బట్టలు ఉంటాయి కదా, బయటకి వేసుకెళ్ళేవి లేకపోతే కాస్ట్లీవి అటువంటివి కాకుండా, ఇప్పుడు లేడీస్ అనుకోండి పట్టు చీరలు అటువంటివి ఉంటాయా, మేల్ అనుకోండి సూట్స్ అలాంటివి ఉంటాయా, అవి రోజు వేసుకోరు కదా, ఏదైనా ఒకేషనల్ గా వేసుకుంటారు కదా. సో అటువంటివి కాకుండా నిత్య ధారణకి ఉపయోగించిన డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ అటాచ్ చేయకూడదు. ఇవన్నీ అటాచ్ చేయకూడని వస్తువులు ఇప్పుడు ఇక్కడ నుంచి చదువుకుంటున్నాను నేను. ది నెసెసరీ వేరింగ్ అపెరల్, కుకింగ్ వెసల్స్, వండుకునే వస్తువులు ఏముంటాయి అవి అటాచ్ చేయకూడదు. బెడ్స్ అండ్ బెడ్డింగ్స్ ఆఫ్ ది జడ్జ్మెంట్ డెటార్, హిస్ వైఫ్ అండ్ హిస్ చిల్డ్రన్. జడ్జ్మెంట్ డెటార్ యొక్క జడ్జ్మెంట్ డెటార్ది, అతని వైఫ్ ది, అతని చిల్డ్రన్ ది బెడ్ అండ్ బెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అటాచ్ చేయ, అంటే మంచం, పరుపులు, తలగళ్ళు, సో ఇవన్నీ వస్తాయి అనమాట, అవి కూడా అటాచ్ చేయకూడదు, రైట్. అండ్ సచ్ పర్సనల్ ornaments as in accordance with the religious usage cannot be parted with by any woman. ఏ ఉమెన్ అయినా సరే రిలీజియన్ పరంగా చాలా పవిత్రంగా భావించి ధరించే ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అటాచ్ చేయడానికి లేదు. హిందూస్ కి సంబంధించి అయితే మ్యారీడ్ ఉమెన్ ధరించే తాళి, నల్ల పూసలు, మెట్టలు, పట్టీలు, వాట్ ఎవర్ ఇటువంటివన్నీ ఉంటాయి కదా, అటువంటివన్నీ అనమాట. ఇంకా ఇతర రిలీజియన్స్ లో ఇంకా ఏ విమెన్ అయినా ఏదైనా పవిత్రంగా భావించి తన వంటి మీద ధరించే వస్తువులు ఏమైతే ఉంటాయో అటువంటివి కూడా అటాచ్ చేయకూడదు. ఓకే, అటువంటివి అనమాట. నెక్స్ట్ బిలో చెప్తారు టూల్స్ ఆఫ్ ఆర్టిజన్స్ అంటే కళాకారులు అని చెప్పి, లైక్ వాళ్ళని ఏం చెప్పుకోవచ్చు, శిల్పులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, కంసాలు, వీళ్ళందరూ ఆర్టిజన్స్ కింద వస్తారు అనమాట. సో వాళ్ళ యొక్క టూల్స్ ఏమైతే ఉంటాయో, వాళ్ళ ప్రొఫెషన్ ని ప్రాక్టీస్ చేయడానికి పనికొచ్చిన టూల్స్ ఏమైతే ఉంటాయో, పనిముట్లు, వాటిని కూడా అటాచ్ చేయకూడదు. టూల్స్ ఆఫ్ ఆర్టిజన్స్ అండ్ వేర్ ద జడ్జ్మెంట్ డెటార్ ఇస్ అన్ అగ్రికల్చరలిస్ట్. ఇన్ కేస్ జడ్జ్మెంట్ డెటార్ కనుక అగ్రికల్చరలిస్ట్ అయితే అతను అగ్రికల్చరలిస్ట్ ఏమంటాం, రైతా? Yes, Yes, ma'am. ma'am. రైతు Okay. మేడం.
Chalo, where the judgment debtor is an agriculturalist, his implements of husbandry and other such cattle. అతను కనుక వ్యాపారం చేసుకునే సారీ అగ్రికల్చర్ తెలుగులో ఏమంటారు? రైతు వ్యవసాయం కాదు వ్యవసాయం వ్యవసాయదారుడు మేడం, వ్యవసాయదారుడు. వ్యవసాయం మేడం వ్యవసాయ పనిముట్లు సార్. వ్యవసాయ పనిముట్లు వ్యవసాయం మేడం. అంటే వ్యవసాయ పనిముట్లు. అగ్రికల్చర్ ఇస్ వ్యవసాయం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యవసాయానికి సంబంధించిన ఇంప్లిమెంట్స్ ఆఫ్ హస్బాండరీ ఏమైతే ఉంటుందో, హస్బాండరీ అంటే క్యాటిల్ అవి పెంచుతూ ఉంటారు కదా, ఈ యాజమాన్య పద్ధతులు మేడం. కాదు 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 వ్యవసాయ పనిముట్లు మేడం. ఎస్ చాలా వెరీ గుడ్. ఇఫ్ యూ ఆల్ నో ద డెఫినేషన్ ఆఫ్ దిస్, ఐ డోంట్ నో వాట్ యూ కాల్ దిస్ ఇన్ తెలుగు. నాకు కొన్ని తెలుగు వర్డ్స్ తెలియదండి, టు బి వెరీ ఫ్రాంక్. తో నేను తర్జుమా చేయలేను. If you know the gist of it, I'm very happy with that. Like implements of husbandry and such cattle and seed grains. Cattle ని కూడా అటాచ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, వారు పొలం దున్నడానికి ఎద్దుల్ని వాడుతున్నారు అనుకోండి, ఆ ఎద్దుల్ని కూడా, అటువంటి cattle ని కూడా అటాచ్ చేయకూడదు. బికాస్ వారి నాగలి నడవదు కదా ఆ ఎద్దులు లేకుంటే. ఇప్పుడైతే ట్రాక్టర్స్ వచ్చాయి, ఆయన పూర్వకాలం రైతు, ఆయనకి అది కొనుక్కునే స్తోమత లేక ఇంకా యానిమల్స్ ని వాడుతున్నారు అనుకోండి ఆ పొలం ప్లావ్ చేయడానికి, దున్నడానికి. సో అటువంటి cattle ని కూడా అటాచ్ చేయకూడదు. అండ్ సీడ్ గ్రెయిన్ as may, in the opinion of the court, be necessary to enable him to earn his livelihood as such. ఇంకా సీడ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, ధాన్యం ఉంటుంది కదా, ఆ ధాన్యం కూడా ఏదైతే అతని జీవనోపాధికి పనికొచ్చినంత, అతను బతకడానికి పెట్టుకున్న ధాన్యం ఏమైతే ఉందో అది కూడా అటాచ్ చేయకూడదు అనమాట. అండ్ సచ్ పోర్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఆర్ ఎనీ క్లాస్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, ఎనీ క్లాస్ అంటే ఇంకా అందులో అన్ని వచ్చేస్తాయి. అది ఏ ప్రొడ్యూస్ అయినా కానివ్వండి, రైట్? ఏ విధమైన పంట అయినా. ప్రొడ్యూస్ అంటే ఏం కాదు, ఏదైతే పండించారో దాన్ని కోసిస్తే అది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. వారు అది ధాన్యమే, రైసే, వరే కానివ్వండి, పప్పు ధాన్యాలే కానివ్వండి, షుగర్ కేనో, ఏది ప్రొడ్యూస్ చేస్తే అది అనమాట. మేడ్ బి కమర్షియల్, మేడ్ బి నాన్ కమర్షియల్, రైట్? ఆ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏమైతే ఉందో అది కూడా, అది తన జీవన్ వృత్తికి కనుక అట్టే పెట్టుకొని ఉంటే, లేదంటే స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఇంత పార్ట్ వరకు అటాచ్ చేయకూడదు, ఆ ప్రొవిజన్ తర్వాత వస్తుంది, అంత అటాచ్ చేయకూడదు, స్టేట్ గవర్నమెంట్ తర్వాత చెప్తుంది, అది తర్వాత ప్రొవిజన్ లో వస్తుంది. సో ఆ పర్సంటేజ్ ఆఫ్ దట్ ప్రొడ్యూస్ కూడా అటాచ్ చేయకూడదు అనమాట, రైట్? సీడ్ గ్రెయిన్స్ యాజ్ మే ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద కోర్ట్ బీ నెసెసరీ టు ఎనేబుల్ హిమ్ టు ఎర్న్ హిస్ లైవ్లీహుడ్. అతను జీవనోపాధికి పనికొచ్చిన ఆ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ, ఆ సీడ్ గ్రెయిన్స్ కానీ ఏవైతే ఉండినాయో, ఆ ధాన్యాలు, అవి కూడా అటాచ్ చేయడానికి లేదు. అండ్ యాజ్ సచ్ పోర్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ or any class of agricultural produce as may have been declared to be free from liability under the provisions of next following section. చెప్పాను కదా, నెక్స్ట్ సెక్షన్ లో చెబుతుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్ కొంత పర్సంటేజ్ ఆఫ్ ప్రొడ్యూస్ అటాచ్ చేయకూడదు అని చెప్తుంది. సో అంతవరకు అయితే అటాచ్ చేయడానికి లేదు, దాన్ని మినహాయించి మిగతాది అటాచ్ చేసుకోవచ్చు, రైట్? ఆ తర్వాత చదువుకుందాం. సీలో చెప్తారు, హౌసెస్ అండ్ అదర్ బిల్డింగ్స్ with materials and the sites thereof on the land immediately pertinent thereto and necessary for the enjoyment belonging to an agriculturalist, laborer or domestic servant and occupied by him. ఏంటంటే చెప్తున్నారు, హౌసెస్ అండ్ బిల్డింగ్స్ విత్ మెటీరియల్స్ అండ్ ద సైట్స్ దేర్ ఆఫ్. అతని సైట్ లో ఏదైనా మెటీరియల్ ఉన్నింది అనుకో, అతని ఇంట్లోనూ ఏమైనా మెటీరియల్స్ పెట్టుకున్నారనుకో, అటువంటి ఆ బిల్డింగ్ కానీ, ఆ ఇల్లు కానీ, లేకపోతే అందులో పెట్టుకున్న ఏమైనా మెటీరియల్స్ కనుక, ఏదైనా వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్ట్ అది చేసుకోవడానికి వేసుకొని ఉన్నారనుకోండి, ఇటుకలు వేసుకొని ఉండినారనుకో, అటువంటివి కూడా అటాచ్ చేయడానికి లేదనమాట. ఆన్ ద సైట్స్ దేర్ ఆఫ్ ఆన్ ద ల్యాండ్ ఇమ్మీడియట్లీ అపార్టెంట్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే అటాచ్ టు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అవుట్ హౌసెస్, గ్యారేజెస్ ఇటువంటివి పెట్టుకుంటారు కదా, బయట ఒక బిల్డింగ్, మెయిన్ బిల్డింగ్ ఉంటుంది, మెయిన్ బిల్డింగ్ కి బయట సర్వెంట్స్ కో ఎవరికో అవుట్ హౌసెస్ అట్లా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు కదా. సో అటువంటివి దే ఆర్ కాల్డ్ as హౌసెస్ ఆర్ ఎనీథింగ్, ఎనీ ల్యాండ్ అపర్టినెంట్ టు ద మెయిన్ బిల్డింగ్ అనమాట. అదంతా ఒకే క్యాంపస్ లో, ఒకే మెయిన్ గేట్ లో ఉంటాయి అనమాట. కాకపోతే మెయిన్ బిల్డింగ్ కి కొంచెం దూరంగా ఉండుంటాయి అనమాట అటువంటివి, రైట్? సో అవి కూడా అటాచ్ చేయడానికి లేదు. హౌసెస్ అండ్ అదర్ బిల్డింగ్స్ విత్ ద మెటీరియల్స్ అండ్ ద సైట్స్ thereof and the land immediately appurtenant thereto are necessary for their enjoyment and belonging to. ఎవరికి చెందిన ల్యాండ్స్ కోసం చెప్తున్నారు ఇవి? ఒకటి an agriculturalist,
ఆర్ లాబరర్ పని వాళ్ళు అయితే వాళ్ళు, ఆర్ ఏ డొమెస్టిక్ సర్వెంట్ అండ్ ఆక్యుపైడ్ బై హిమ్. అంటే ఇది పర్టికులర్ గా దేనికోసం చెప్తున్నా అంటే ఇవి జడ్జ్మెంట్ ఎటార్వి కాదు. జడ్జ్మెంట్ ఎటార్ యొక్క పని వాళ్ళు కానీ, జడ్జ్మెంట్ ఎటార్ బీయింగ్ ఇన్ అగ్రికల్చర్ జడ్జ్మెంట్ ఎటార్ కానీ, జడ్జ్మెంట్ ఎటార్ యొక్క సర్వెంట్స్ కానీ ఎవరైనా నివసిస్తూ ఉండున్న ఇల్లుంటే అవి అనమాట, అవి కూడా అటాచ్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జడ్జ్మెంట్ ఎటారు వాళ్ళ ఇంట్లో ఉండే పని వాళ్ళకి ఒక చిన్న ఇల్లు కట్టించారనుకో, దాన్ని కూడా ముట్టుకోవడానికి లేదు అనమాట, అటాచ్ చేయడానికి లేదు. రైట్. అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ బుక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇఫ్ ఇట్ బి పార్ట్నర్షిప్ ఫర్మ్, అటువంటి వాళ్ళు ఏమైనా బిజినెస్ చేసుకుంటే ఆ అకౌంట్ బుక్స్ ఏమైతే ఉంటున్నాయో అవి కూడా అటాచ్ చేయకూడదు. mere right to sue for damages, అంటే డ్యామేజెస్ కోసం సూ చేసే రైట్ నాకు ఉంది, ఏదైనా రైట్ కలిగి ఉంది అని అనుకో, ఆ రైట్ అయితే నేను మళ్ళీ అటాచ్ చేయడానికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తిని బి అనే వ్యక్తి డిఫేమ్ చేశారనుకో, ఏ జడ్జ్మెంట్ ఎట్టారనుకోండి, ఇప్పుడు ఏకి రైట్ ఉంటుంది డిఫమేషన్ సూట్ లేకపోతే ఒక డిఫమేషన్ సూట్ ఫైల్ చేసి డ్యామేజెస్ క్లెయిమ్ చేయడానికి కదా. అది అతను వేయాలి, అదంతా నడవాలి, అది ప్రూవ్ అవ్వాలి, అతనికి కాంపెన్సేషన్ డ్యామేజెస్ రావాలి. అది ఇంకా రాలేదు, అది ఎప్పుడో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రైట్ నేను ఆ రైట్ నేను అటాచ్ చేయండి నాకు, ఎందుకంటే అతను ఫ్యూచర్ లో డిఫమేషన్ సూట్ వేస్తారు, అతనికి ఎలానో కాంపెన్సేషన్ వస్తుంది, ఆ వచ్చిన కాంపెన్సేషన్ నేను వాడుకుంటాను అని చెప్పి డిగ్రీ హోల్డర్ అడగడానికి లేదనమాట. సో అలాంటి mere right to sue for damages ఏమైతే ఉందంటే జస్ట్ రైట్, అది ఇంకా రైట్ ఉత్పన్నమైంది, ఇంకా ఏం సూట్ అది ఏం ఫైల్ చేయలేదు అనమాట. సో అటువంటి రైట్ కూడా అటాచ్ చేయడానికి లేదు. రైట్. ఎనీ రైట్ ఆఫ్ పర్సనల్ సర్వీస్, ఆల్రెడీ పర్సనల్ సర్వీసెస్ ఏవైతే ఉంటున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ జడ్జ్మెంట్ ఎట్ ఆర్ బిఎస్ సింగర్ అనుకోండి, వారి ఆ సింగింగ్ రైట్ కూడా అటాచ్ చేయడానికి ఉండదు. లేదు ఈజ్ ఎ పెయింటర్ అనుకోండి, ఇలాంటి పర్సనల్ ఏమైనా డాన్సర్ అనుకోండి, అవైనా సరే అటువంటి పర్సనల్ థింగ్స్ ఏమైతే ఉంటున్నాయో పర్సనల్ రైట్స్ అవి అటాచ్ చేయడానికి లేదు. అంటే అటాచ్ చేయడం ఇన్ ది సెన్స్ వారు ఇంకెక్కడ పర్ఫామ్ చేయకూడదు. రైట్. లేదంటే నేను అడిగినప్పుడు నాకు మాత్రమే వాడు పర్ఫామ్ చేయాలి, ఇలాంటివి ఏమైనా అట్లా పెడుతూ అటువంటి రైట్ ఆఫ్ పర్సనల్ సర్వీసెస్ ఏవైతే ఉంటున్నాయో వారు ఎక్కడైనా ఇలాంటివి ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. వారు ఎక్కడైనా if he being a singer, dancer, painter, something else, అతని పర్సనల్ ట్రేట్స్ ఇంకెక్కడైనా చూపించుకొని దాని నుంచి ఎర్న్ చేసుకోవచ్చు కదా. అటువంటి రైట్ ఏమైతే ఉందో ఆ రైట్ కూడా అటాచ్ చేయడానికి లేదు. అండ్ దెన్ G says stipends and gratuities allowed to pensioners, the government or any local authority or any other employer or payable out of the service of family pension fund notified in the official gazette of the central government or the state government in this behalf, and పొలిటికల్ పెన్షన్స్. సరే ఏం చెప్తున్నారు సింపుల్ గా అంటే స్టైపెండ్స్ గ్రాట్యుటీస్ అటాచ్ చేయడానికి లేదు. వారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ఇంక ఇతర ఏ కార్పొరేషన్స్ ఎంప్లాయీస్ అయినా సరే వారి స్టైపెండ్స్ కానీ గ్రాట్యుటీస్ కానీ అటాచ్ చేయడానికి లేదు. రైట్. అండ్ దెన్ చెప్తుంది డొమెస్టిక్ సర్వెంట్స్ whether payable in money or kind. ఇప్పుడు జడ్జ్మెంట్ ఎటార్కి పని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం డబ్బులు జీతాలు ఇవ్వడానికి కొంచెం డబ్బులు అట్టే పెట్టుకున్నారనుకోండి, అటువంటి జీతాలకి అట్టే పెట్టిన డబ్బు కూడా పే చేసే వేజెస్ కి ఉండిన డబ్బు కూడా అటాచ్ చేయడానికి లేదనమాట. రైట్. అంటే డొమెస్టిక్ సర్వెంట్స్ అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు, లేబరర్స్ అంటే బయట మనం చేయించుకుంటాం కదా, వాళ్ళకి ఇచ్చే వేజెస్ ఏవైతే ఉంటున్నాయో అవి కూడా అది క్యాష్ లోనే ఇవ్వనివ్వండి, లేదంటే కైండ్ లో ఇవ్వనివ్వండి. కైండ్ లో ఇవ్వడం అంటే నేను అగ్రికల్చరలిస్ట్ అనుకోండి, నా కింద కొంచెం పని వాళ్ళని ఎంగేజ్ చేసుకున్నాను అనుకోండి, వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వను, దాని బదులు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇస్తారు, 4 బస్తాలు 5 బస్తాలు ధాన్యం ఇస్తాను. సో క్యాష్ ఆర్ ఇన్ కైండ్ పే చేయడానికి, వాళ్ళ వేజెస్ రూపంలో పే చేయడానికి పెట్టుకున్న అవి ఏమైతే ఉంటున్నాయో అవి కూడా అటాచ్ చేయడానికి లేదు. రైట్. సాలరీ, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లైక్ salary to the extent of the first 1,000 rupees and 2/3 of the remainder in execution of a decree other than a decree for maintenance. In case జడ్జ్మెంట్ ఎటార్కి పాస్ అయింది, మెయింటెనెన్స్ డిగ్రీ కాకుండా ఇతర ఏమైనా డిగ్రీస్ అయితే, అండ్ అతను శాలరీ హోల్డర్ అనుకోండి, అతను ఎక్కడైనా శాలరీకి వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఏదైనా గవర్నమెంట్ ఫామ్ లో అలాంటి దాంట్లో, అప్పుడు అతని శాలరీ అటాచ్ అయితే చేయొచ్చు. కానీ దెర్ ఇస్ అ సీలింగ్ ఆన్ దాట్. ఎంత అటాచ్ చేయకూడదు అంటే అతని శాలరీలోను ఫస్ట్ 1,000 రూపీస్ డిడక్ట్ చేసేయాలి. రైట్. ఆ ఫస్ట్ 1,000 రూపీస్ అయితే అటాచ్ చేయకూడదు. ఇంకా మిగిలిన అమౌంట్ ఏవైతే ఉందో అందులో 2/3 ఆఫ్ ద అమౌంట్ కూడా అటాచ్ చేయకూడదు. ఫస్ట్ 1,000
ఎందుకు పెడతారు ప్రతిదాన్ని అంటే, సో అతని శాలరీ 1000 రూపీస్ అనుకోండి. పూర్వకాలంలో జీతాలు తక్కువ కదా, ఇది 19th century కోడ్ కదా. సో అప్పట్లో 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. అప్పుడు అతని జీతం 1000 రూపాయలు, 1100, 1200 అనుకోండి. 1000 రూపాయలు మీరు తీసేస్తే వాళ్ళు ఏమైపోతారు? అందుకని చెప్పి ఫస్ట్ 1000 రూపీస్, this is my personal assumption, okay? I don't have any authenticated information on this. I assume this. సో ఫస్ట్ 1000 రూపీస్ అయితే డిడక్ట్ చేసి మిగతా శాలరీ ఏమైతే ఉందో అందులో మళ్ళీ 2/3 ఆఫ్ ద అమౌంట్స్ కూడా డిడక్ట్ చేసిస్తారు. అది అవైతే అటాచ్ చేయకూడదు అనమాట. ఫస్ట్ 1000 రూపీస్ డిడక్ట్ చేయక 2/3 ఎంత అయితే ఉందో అది కూడా అటాచ్ చేయరు. మిగిలిన పోర్షన్ ఏమైతే ఉందో అది మెయింటెనెన్స్ కాకుండా ఇతరత్ర ఏదైనా డిగ్రీలో కనుక అయి ఉంటే అటాచ్ చేయవచ్చు. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, జడ్జ్మెంట్ డెటార్ శాలరీ 10,000 రూపాయలు అనుకోండి, రైట్? ఆయన ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నారు, అతనికి 10,000 రూపాయలు శాలరీ వస్తుంది మంత్కి. 10,000లోను ఫస్ట్ 1000 రూపీస్ ఎక్స్క్లూడ్ చేసేస్తారు, అవే అటాచ్ చేయరు. 10,000లో 1000 రూపాయలు తీసాక 9,000, 9,000లో మళ్ళీ 2/3 కూడా అటాచ్ చేయరు. 2/3 is obviously 6,000 రూపీస్ కదా, ఆ 6,000 రూపీస్ కూడా అటాచ్ చేయరు. సో ఈ 6,000 ప్లస్ 1,000, ఆ 7,000 రూపీస్ మెయింటెనెన్స్ కాకుండా ఇతరత్ర డిగ్రీస్ లోను అటాచ్ చేయరు. ఆ రెస్ట్ ఆఫ్ ది 3,000 ఏమైతే ఉండినాయో అవైతే అటాచబుల్ పోర్షన్ ఆఫ్ శాలరీ. అండ్ ఇది ఏ డిగ్రీస్ కి అయితే అటాచ్ చేయొచ్చు, ఇది మెయింటెనెన్స్ కాకుండా. అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ కట్టమని వస్తుంది కదా, తల్లిదండ్రులు అడిగిందో, భార్య అడిగిందో, పిల్లల కోసం అడిగిన మెయింటెనెన్స్ ఉంటాయి కదా, అటువంటి డిగ్రీ కాకుండా ఇతరత్ర ఏ డిగ్రీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొనోట్ సూట్ ఉంది, ప్రొనోట్ సూట్ ఇతనికి డిగ్రీ హోల్డర్కి ఫేవరబుల్ గా డిగ్రీ వచ్చింది. ఇప్పుడు జడ్జ్మెంట్ డెటార్కి అగైనెస్ట్ వెళ్ళాలి, అతనికి శాలరీ తప్ప ఇంకా ఏమి ఇతరత్ర ప్రాపర్టీస్ ఏం లేవనుకోండి. ఇప్పుడు శాలరీ మీదకి అటాచ్మెంట్కి వెళ్తారు అనమాట, అటాచ్ చేయడంతో. అలా అటాచ్మెంట్కి వెళ్ళినప్పుడు శాలరీ ఇది అనమాట పద్ధతి. ఫస్ట్ 1000 రూపీస్ డిడక్ట్ చేసిస్తారు, నెక్స్ట్ 2/3 డిడక్ట్ చేసిస్తారు, ఇంకా రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఏవైతే ఉంటుందో అది మాత్రమే అటాచబుల్ పోర్షన్ అనమాట, రైట్? ఇంకా ఏం చెప్తారు ఇందులో? దీనికి ఒక ప్రొవిజన్ పెడతారు, మళ్ళీ దీనికి ఒక ఎక్సెప్షన్ పెడతారు. ఏం చెప్తారంటే, ప్రొవైడెడ్ దట్ వేర్ ఎనీ పార్ట్ ఆఫ్ సచ్ పోర్షన్ ఆఫ్ సాలరీ యాజ్ ఇస్ లైబుల్ టు అటాచ్మెంట్ హ్యాస్ బీన్ అండర్ అటాచ్మెంట్ whether continuously or intermittently for a total period of 12 months, such portion shall be exempt from attachment until the expiry of further period of next 24 months. Indaka idi 12 months, right? So, I'll tell you what this is like. ఎక్సెప్షన్ లో ఏం చెప్తున్నారంటే, అతను ఏ పోర్షన్ ఆఫ్ శాలరీ అయితే అటాచబుల్ అని చెప్పారో అది కనుక ఒక డిగ్రీలోను ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 24 months అటాచ్మెంట్ లో ఉంది అనుకోండి, రైట్? 24 months అంటే కరెక్ట్ గా ప్రతి నెల డిడక్ట్ చేసి ఉండక్కర్లేదు. ఇంటర్మీడియట్లీ అంటే ఒక 2 నెలలు అతని శాలరీ కలెక్ట్ చేస్తారు, ఒక నెల 2 నెలలు గ్యాప్ ఇస్తారు, మళ్ళీ ఇంకొక 2 నెలలు కలెక్ట్ చేస్తారు. అట్లా ఇంటర్మీడియట్ అంటే బ్రేక్ ఇచ్చారు అనమాట, రైట్? సో అట్లా అయినా కలెక్ట్ చేయొచ్చు, లేదా కంటిన్యూస్ గా ఫర్ ఆల్ ది 24 months అతని శాలరీని అటాచ్ చేసిన తర్వాత డిడక్ట్ అవుతూనే వస్తుంది అనుకోండి. అప్పుడు ఇక్కడ ప్రొవిజన్ ఏం చెబుతుందంటే, 24 months అయిపోయిన తర్వాత నెక్స్ట్ 12 months కి అతని ప్రాపర్టీని అతని శాలరీని అటాచ్ చేయకండి అని చెబుతుంది అనమాట. ఇట్స్ క్లియర్ వార్నింగ్, లైక్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 12 months కి అతని శాలరీని అయితే తాకడానికి లేదట. బికాస్ ఎందుకంటే ఆయనకి ఏమైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు వాళ్ళ ఇంట్లోనూ, ఇంకేమైనా అప్పులో, బాధలో, ఖర్చులో ఇంకేమో ఉండొచ్చు కదా. కంటిన్యూస్ గా అటాచ్ చేసి పోతే వాళ్ళు బతకాలి కదా, ఏ పాపం ఎంత అప్పు ఉండినా సరే. అందుకని చెప్పి ఈ వెసులుబాటు అయితే ఇస్తారనమాట. ఫస్ట్ 24 months కి కంటిన్యూస్ గా కానీ ఇంటర్మీడియట్ 24 months కి అయితే ఏదైనా శాలరీ అటాచ్ అయ్యి ఉంటే నెక్స్ట్ 12 months ని ఎగ్జామ్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తారంటే, మళ్ళీ అటాచ్ అంటే 12 months తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత 1 year గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అటాచ్ చేసుకోండి అని చెప్తాను. కానీ దీనికి సంబంధించిన ప్రొవిజన్ ఏమిటంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ డిగ్రీ, మళ్ళీ అదే డిగ్రీలోను కనుక అటాచ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదైతే ఆల్రెడీ అటాచ్ చేసిన ప్రాపర్టీస్ ఉన్నాయో, అటాచ్ చేసిన పోర్షన్ ఆఫ్ శాలరీ ఉందో మళ్ళీ రీఅటాచ్ చేయడానికి కుదరదు అని చెప్తారు. అంటే దేర్ ఇస్ నో రీఅటాచ్మెంట్ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ డిగ్రీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రినాట్ సూట్ లోను ఒక 24 months కి ఇతని శాలరీని అటాచ్ చేసేసి ఉండినారు అనుకోండి, రైట్? మళ్ళీ 24 months అయిపోయిన తర్వాత 12 months గ్యాప్ ఇవ్వమన్నారు, కలెక్ట్ చేయకూడదు అని చెప్పారు. 12 months అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్
మంత్ లోను వీరిని ఆ ప్రాపర్టీ శాలరీని అటాచ్ చేయదలుచుకున్నారు అనుకోండి, సేమ్ డిగ్రీలోను సేమ్ డిగ్రీకి సంబంధించి మళ్ళీ ఇది అటాచ్మెంట్ అడుగుతున్నారు అనుకో, అట్లా చేయడానికి లేదు, రీఅటాచ్ చేయడానికి లేదు. ఇట్లా సేమ్ డిగ్రీలో కాక వేరే డిగ్రీస్ లో అయితే అటాచ్మెంట్ అంటే 12 months పీరియడ్ దాటిపోయిన తర్వాత ఇంక ఇతర ఏమైనా డిగ్రీస్ ఉన్నాయనుకోండి, అతనికి మీన్ ప్రాఫిట్స్ ఏదో అతనికి ఎగెనెస్ట్ గా వచ్చింది అనుకోండి సూట్ లోను పే చేయమని, వాటి నిమిత్తం అయితే మళ్ళీ అటాచ్ చేయొచ్చు ఇంకొక 24 months కి అతని శాలరీ. ఇది క్లియర్ గా ఉందా అండి? క్లియర్ మ్యామ్. అంటే Yes, నాకు తెలుసు yes. 99% ఆఫ్ పర్సన్స్ కి తెలుసు, ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటారేమో ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ Yes, దిస్, ma'am. రైట్? Clear. సో ఇస్ దిస్ క్లియర్? Yes, Clear, madam. ma'am. Yes, madam. Yes, ma'am. Chala, we'll go into the next provision, like 1/3 of the salary. ఇది అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారండి, ఇది నోట్ చేసుకోవాలి. IA అని ఉంటుంది, ఫస్ట్ లో ఓన్లీ IA ఉంటుంది, తర్వాత IA అని ఉంది. ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారండి? 1956, రైట్? అందులోనూ ఒక సవరణ ద్వారా ఇందులో ఇది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఏం చెప్పింది? 1/3 of the salary in the execution of any degree for the maintenance. ఇందాక ఏం చెప్పుకున్నాం? మెయింటెనెన్స్ కాక ఏ డిగ్రీస్ అయినా అయ్యి ఉంటే ఆ డిగ్రీస్ లోను ఫస్ట్ 1000 rupees ఎక్స్క్లూడ్ చేయండి, తర్వాత 2/3 rupees ఎక్స్క్లూడ్ చేయండి, రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఏమైతే ఉందో అది అటాచ్ చేసుకోండి అని చెప్పారు. ఏ డిగ్రీస్ లో? మెయింటెనెన్స్ కాక ఇతర డిగ్రీస్ లో అని చెప్పారు. మరి మెయింటెనెన్స్ డిగ్రీస్ లో ఎంత అటాచ్ చేయాలి అని చెప్తే ఇది చెప్తున్నారు, 1/3 of the salary in execution of any degree for maintenance. మెయింటెనెన్స్ లో అయితే అతని శాలరీ ఎంతైతే ఉందో అందులో కంప్లీట్ గా 1/3 అటాచ్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ 1000 డిడక్ట్ చేయాలి, ఇలాంటివి ఏమీ లేవన్నమాట, రైట్? సో ఇక్కడ మెయింటెనెన్స్ సారీ 1/3 మినహాయించి మిగతా 1/3 మినహాయించి మిగతాది అంటే 2/3 వరకు అటాచ్ చేయొచ్చు అనమాట. ఎందుకు అంటే 1/3 ఇతని పర్సనల్ సబ్సిస్టెన్స్ కి వదిలేస్తారు, ఆ 2/3 ఏవైతే ఉండినాయో అవి ఫ్యామిలీ మెయింటెనెన్స్ కి కొంచెం ఖర్చులు ఎక్కువ పడతాయి కదా, అందుకని ఈ పోర్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. 2/3 ఆఫ్ ద పోర్షన్ అయితే మెయింటెనెన్స్ డిగ్రీస్ లోను అటాచబుల్, 1/3 మాత్రం ఎగ్జామ్షన్ ఇస్తారా, 1/3 మాత్రం అటాచ్ చేయడానికి లేదు మెయింటెనెన్స్ డిగ్రీలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ పర్సన్ సాలరీ ఇస్ 9,000 rupees అండ్ అతనికి ఎగెనిస్ట్ గా మెయింటెనెన్స్ డిగ్రీ, వైఫ్ ఏదో మెయింటెనెన్స్ ఫైల్ చేశారు అనుకోండి, తన పిల్లల్ని పోషించడానికి అని కోర్ట్ మెయింటెనెన్స్ ఇచ్చింది అనుకోండి, సో ఇప్పుడు 9,000 rupees లోనే అతని శాలరీ ఎంత అటాచబుల్ పోర్షన్ ఉంటుంది అంటే 2/3 అంటే 6,000 వరకు అటాచబుల్ పోర్షన్. 1/3 అతని సబ్సిస్టెన్స్, 1/3 అంటే 3,000 కదా, అతని సబ్సిస్టెన్స్ కి వదిలేస్తాడు అనమాట. అది బతకడానికి అతని ఖర్చులకి ఆ 3,000 రూపాయలు వదిలేసి మిగతా 2/3 పోర్షన్ ఏమైతే ఉంటాయో అది మెయింటెనెన్స్ డిగ్రీలో అంతవరకు అమౌంట్ అయితే అటాచ్ చేయవచ్చు అనమాట. సో ఎగ్జామ్టెడ్ అమౌంట్ మనం ఇక్కడ అన్ని ఏమైతే అటాచ్ చేయకూడదు చదువుకున్నాం కాబట్టి 1/3 పోర్షన్ ఆఫ్ ద శాలరీ అయితే అటాచ్ చేయకూడదు ఇఫ్ ఇట్ ఈస్ మెయింటెనెన్స్ డిగ్రీ, రైట్? ఇంతనే, ఇది క్లియర్ కదా? Yes, yes, madam. Clear, ma'am. Thank you. Clear. Thanks for the confirmation. We'll go into the other portion. ఇంకా జైలో చెప్తున్నారు, the pay and allowances of persons to whom the Air Force Act of 1950, Army Act and Navy Act of so and so years, ఆ యాక్ట్ ప్రకారం ఏవైనా పే కానీ అలవెన్స్ పే కానీ అలవెన్సెస్ కానీ ఇస్తున్నారు అనుకోండి, పెన్షన్స్ కానీ అటువంటివి ఏమీ తాకడానికి లేదు. ఎయిర్ ఫోర్స్ లోను, నావీలోను, ఆర్మీలోను వర్క్ చేస్తున్న పర్సనల్స్ యొక్క పే అండ్ అలవెన్సెస్ ఆఫ్ పెన్షన్స్, వాళ్ళకి వస్తున్న పెన్షన్స్ ఏవైతే ఉంటాయో, పే ఉంటుందో, అలవెన్సెస్ ఉంటాయో, అవి ఏమీ తాకడానికి లేదు అనమాట. పే, అలవెన్సెస్, పెన్షన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద శాలరీ. యూ హ్యావ్ టు నోట్ దిస్, రైట్? వారికి అదనంగా ఇస్తున్న అలవెన్సెస్ ఉంటాయి కదా, అవి అయితే అటాచ్ చేయకూడదు. మేడ్ బి అలవెన్స్ ఆఫ్ TA, DA, హౌసింగ్ అలవెన్స్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అటువంటివి అయితే అటాచ్ చేయడానికి లేదనమాట, రైట్? క్విక్లీ గోయింగ్ ఇన్ టు ద అదర్ ప్రొవిజన్, ఆల్ కంపల్సరీ డిపాజిట్స్ అండ్ అదర్ సమ్స్ in or derived from any fund to which the Provident Funds Act for the time being applies, insofar as are declared by the said Act not to be liable for attachment. ఏదైనా ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ లోను సర్టెన్ ప్రొవిజన్స్ ఏమైతే చెప్తాయంటే, ఈ ప్రావిడెంట్ ఫండ్ నిమిత్తం కలెక్ట్ చేసిన సర్టెన్ డిపాజిట్స్ ఏమైతే ఉంటాయో, కంపల్సరీ డిపాజిట్స్, వాటిని అయితే తాకకండి అని చెప్పి ఆ పర్టికులర్ ప్రావిడెంట్ ఫండ్స్ యాక్ట్ చెబితే అవి కూడా అటాచ్ చేయడానికి లేదు, రైట్? And nextly, all deposits and other sums in or derived from any fund to which the Public Provident Fund Act
Same provision applies insofar as the declared by the said act not to be liable to attachment. ఇలా Provident Funds Act వేరే, Public Provident Funds Act వేరే. Public Provident Funds Act కూడా అందులో ఏమైనా ప్రొవిజన్స్ ద్వారా ఈ పర్టికులర్ కంపల్సరీ డిపాజిట్స్ అయితే తాకకండి అని చెప్తే అటాచబుల్ కాదు అని చెప్తే అవి కూడా అటాచ్ చేయడానికి లేదు అనమాట, రైట్? అండ్ దెన్ ఆల్ మనీస్ పేయబుల్ అండర్ పాలసీ ఆఫ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటివి ఉంటాయి కదా. ఏ ఇన్సూరెన్స్ అయినా సరే లేదు ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ లేండి. లైఫ్ జడ్జ్మెంట్ ఎటాడ్ కనుక ఏమైనా లైఫ్ ఇన్సూరెన్సెస్ చేసుకుంటే అటువంటివి కూడా ఏం తాకడానికి లేదు, రైట్? అండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ లెస్సీ ఆఫ్ ఎ residential building to which the provisions of law for the time being enforced relating to the control of rents and accommodation apply. ఈ రెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెస్సీకి సంబంధించినవి అటువంటివి కూడా ఏం ఇంట్రెస్ట్ ఆఫ్ ద లెస్సీ అయితే ఏమి తాకడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెస్సీ ఒక ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇవి కొన్ని ప్లేసెస్ లో జరుగుతాయి కదా, ₹1,00,000 2,00,000 వాళ్ళకి క్యాపిటల్ కింద ఇచ్చేస్తారు. వాళ్ళు ఇచ్చి ఇంకా దాని నుంచి డిడక్ట్ చేసుకొని మేము మంత్లీ రెంట్స్ అయితే ఇవ్వము అని చెప్తారు కదా. సో అటువంటి అమౌంట్స్ ఏమైతే ఉంటున్నాయో అవి కూడా దే నాట్ సపోజ్ టు బి అటాచ్డ్ అనమాట, బికాస్ దే రిఫండబుల్ టు ద లెస్సీ. లెస్సీస్ రన్ అవుట్ ద రెంట్స్ కి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో టెనెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట. సో ద ఇంట్రెస్ట్ ఆఫ్ దాట్ పర్టికులర్ లెస్సీ ఆల్సో కెన్ నాట్ బి అటాచ్డ్. వారికి ఆ ఇంటి మీద ఏమైనా హక్కు నిందనుకోండి, ఏమైనా పార్ట్లీ అగ్రిమెంట్స్ ఏమైనా రాసుకున్నా అనుకో, ఈవెన్ దట్ ఆల్సో కెనాట్ బి అటాచ్డ్ అనమాట, రైట్? And then any allowance forming part of emoluments is nothing but salary and other allowances anamata. The allowance forming part of emoluments of any servant of the garment servants antaru kada, వాళ్ళకి వస్తున్న allowances ఏవైనా అనమాట. allowances is always different from salary, please note this, right? వాళ్ళకి వస్తున్న allowances ఏమైతే ఉంటున్నాయో అవి ఎవరివి ఏదైనా గార్మెంట్ సర్వెంట్ అయినా ఆర్ ఆఫ్ ఎనీ సర్వెంట్ ఆఫ్ ఎ రైల్వే కంపెనీలో వర్క్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉండినారో, లేదంటే ఏదైనా లోకల్ అథారిటీలో వర్క్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉండినారో వారికి గవర్నమెంట్ పే చేస్తున్న అలవెన్సెస్ ఏవైతే ఉండినాయో అవైతే తాకడానికి లేదు, అటాచబుల్ కాదు అవి. which the appropriate government may by notification the official gazette declare to be exempt from attachment. ఆ పర్టికులర్ గవర్నమెంట్, మేడ్ బి సెంట్రల్ గవర్నమెంట్, మేడ్ బి స్టేట్ గవర్నమెంట్, అదేమైనా ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రాపర్టీస్ అయితే ఈ అలవెన్సెస్ అయితే నాట్ అటాచబుల్ అని చెప్పితే అటువంటివి కూడా అలాంటి అలవెన్సెస్ కూడా ముట్టుకోవడానికి లేదనమాట. అండ్ ఎనీ సబ్సిస్టెన్స్ గ్రాంట్ ఆర్ అలవెన్స్ మేడ్ టు ఎనీ సర్వెంట్ అండర్ సచ్ సస్పెన్షన్ లో ఉండగా కూడా అతనికి ఏమైనా అలవెన్సెస్ వస్తే ఇంకా అవి కూడా తాకడానికి లేదనమాట, రైట్? And then an expectancy of succession by survivorship or other mere contingent of possible right or interest. ఇవన్నీ మనం సెక్షన్ 6 of TP Act లో చదువుకుంటాం. mere right to దానికి we have a particular word for that. ఇప్పుడైతే మర్చిపోతాను నేను. కాదు you have a particular word for that, I'm not getting it. సో కొన్ని వర్డ్స్ స్ట్రైక్ అవ్వండి టైంకి. సో ఇవేంటంటే అటువంటివి అంటే ఫ్యూచర్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ పాసిబిలిటీ ఆఫ్ సక్సెషన్ ఏమైనా కనుక ఉండుంటే, అంటే ఒకరు చనిపోతే వారి తాలూకా ఆస్తులు నాకు వస్తాయనే పాసిబిలిటీ ఏవైతే ఉంటాయో అలా అటువంటివి కూడా అటాచ్ చేయడానికి లేదు. ఇది వరకు సర్వైవర్షిప్ కాన్సెప్ట్ ఉండేది అనమాట. అంటే ఏమిటంటే ఒక వ్యక్తి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటున్నారో కర్త మేడ్ బి అనదర్ పర్సన్, అటువంటి వ్యక్తి కనుక చనిపోతే నెక్స్ట్ సర్వైవింగ్ హెడ్ మెంబర్ ఎవరైతే ఉండినారో వారైతే ఆ ట్రాన్సాక్షన్స్ చూసేవారు అనమాట. వారు నెక్స్ట్ కర్త అయి ఉండేవారు. సో అలాంటి వారసులు కాదండి, వారసులు కేటగిరీలోకి రానివారు. ఫ్యూచర్ ప్రాపర్టీ సక్సెషనిస్ట్ అంటారు. అంటే ఫ్యూచర్ లోను నాకు ఆ ప్రాపర్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఉన్నారు, ఏ అనే వ్యక్తికి వాళ్ళ తండ్రి చనిపోతే తండ్రి తాలూకా ఆస్తులన్నీ ఈ బీయింగ్ ద ఓన్లీ సన్ అతనికే వస్తాయి అనే ఎక్స్పెక్టెన్సీ ఏమైతే ఉన్నిందో, అటువంటి వచ్చే రైట్ ఏమైతే ఉన్నిందో అది అయితే అటాచబుల్ కాదు అని చెప్తారు. ఎందుకంటే తండ్రి అక్కడికి ఇవ్వకపోవచ్చు, ఆ కొడుకు మీద కోపం వచ్చి వేరే ఏ ఆర్ఫెన్కో దానికో రాసేయచ్చు. సో అతనికి ష్యూర్ గా వస్తుంది అని లేదు కదా. సో దీన్ని వి కాల్ ఇట్ అస్ స్పెస్ సక్సెషన్. అంటే ఆ సక్సెషన్ వస్తుంది, నేనే వారసుని అయిపోతాను, ఆ ప్రాపర్టీ అంతా నాకే వచ్చేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ ఏమైతే ఉంటుందో వి కాల్ ఇట్ స్పెస్ సక్సెషన్. ఆ సెక్షన్ 6 of TP Act లో చదువుకుంటాంలేండి.
6Aలో మోర్ పర్టికులర్లీ అది అక్కడ వదిలేసండి. తో అటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఊహాగానాల తాలూకా రైట్స్ అవి కూడా అటాచబుల్ కాదు. తో వారికి వచ్చే అవకాశం ఉండినా అటువంటిది అయితే అటాచ్ చేయడానికి లేదనమాట. అంటే ఫ్యూచర్ లోనూ ఈ జడ్జ్మెంట్ డెటార్కి ఆ ప్రాపర్టీ వచ్చేస్తుందండి, ఆ రైట్ అయితే అటాచ్ చేయండి అని చెప్పి అడగడానికి లేదు అనమాట. రైట్. అండ్ దెన్ రైట్ టు ఫ్యూచర్ మెయింటెనెన్స్. ఎస్, ఫ్యూచర్ మెయింటెనెన్స్ కూడా అంటే నేను రేపొద్దు జడ్జ్మెంట్ డెటార్ ఏదైనా మెయింటెనెన్స్ వేసుకుంటే ఆ మెయింటెనెన్స్ వచ్చే అవకాశాలు ఉండుంటే అటువంటి రైట్ కూడా అటాచ్ చేయడానికి లేదనమాట. రైట్. లేదు, ఆల్రెడీ వస్తున్న మెయింటెనెన్స్ ఉందనుకోండి, అరేట్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉందనుకోండి, అంటే వారికి ఆల్రెడీ మెయింటెనెన్స్ కి వేసుకున్నారు, వారికి మెయింటెనెన్స్ కొన్ని నెలల పాటో కొంత పీరియడ్ కాలం పాటో ఇవ్వలేదు, అవి అరియర్స్ కింద మిగిలిపోయి ఉంటున్నాయి అనుకోండి, అటువంటి దాన్ని మళ్ళీ అటాచ్ చేయొచ్చు. రైట్. ఫ్యూచర్ మెయింటెనెన్స్ అంటే ఇంకా రాలేదు, ఆ మెయింటెనెన్స్ వస్తుంది, ఇతను క్లెయిమ్ చేయలేదు, క్లెయిమ్ చేయొచ్చు. లేకపోతే ఇంకా మెయింటెనెన్స్ ఆర్డర్ చేశారు, ఇంకా మెయింటెనెన్స్ రాలేదు, అటువంటివి ఏవైనా సరే ఫ్యూచర్ మెయింటెనెన్స్ ఏదైనా సరే అటాచ్ చేయడానికి లేదు. బికాస్ అది రావచ్చు, రాకపోనివచ్చు. అందుకని అనమాట. పే చేసే వ్యక్తి చనిపోయారు అనుకో, అది రాకపోవచ్చు కదా, ఇటువంటి సెకండ్ ఏమైనా ఉంటాయని రైట్ టు ఫ్యూచర్ మెయింటెనెన్స్ అయితే అటాచ్ చేయడానికి లేదు, కానీ అరియర్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. రైట్. ఎనీ అలవెన్స్ డిక్లేర్ బై ఎనీ ఇండియన్ లా టు బి ఎగ్జామ్ ఫ్రమ్ లయబిలిటీ టు అటాచ్మెంట్ ఇన్ సేల్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ. ఏదైనా ఇండియన్ లా ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సేల్ లో ఇది అటాచ్ చేయడానికి కుదరదు అని చెప్పి ఇంక ఇతరత్ర ఏదైనా లా చెబితే అది కూడా అటాచ్ చేయడానికి లేదు. రైట్. లేదు అంటే ఇప్పుడు సేల్. ఎస్ మేడం, ఇన్సూరెన్స్ ఎల్ఐసి అదే లైఫ్ ఇన్సూరెన్స్ అటాచ్ చేయకూడదు అన్నారు, కానీ జేడిఆర్ ఎంఓపి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ ని అటాచ్ చేయొచ్చా జేడిఆర్ కి? జనరల్ గా ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం చెప్తారు, అదర్ దాన్ దట్ దే క్యాన్ బి అటాచ్డ్ ఏమో, బట్ మోస్ట్లీ చేయరండి. ఇన్సూరెన్స్ ఓన్లీ ఇన్సూరెన్స్ అన్నారా? ఇక్కడ ఓన్లీ పర్టికులర్లీ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్తారు కానీ, బట్ అటువంటివి కూడా చేయరు. అందుకే చెప్తారు ఇతరత్ర ఏ లో అయినా సరే దట్ కెనాట్ బి అటాచ్డ్ అని చెప్తే ఇట్ కెనాట్ బి అటాచ్డ్. రైట్. చేయరు అటువంటివి కూడా. జేడిఆర్ కి ఎంఓపి లో ఇన్సూరెన్స్ వస్తుంది, సో దాన్ని అటాచ్ చేయరండి, చెయ్యరు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా next motion, where the judgment debtor is a person liable for the payment of land revenue, any movable property which under any law for the time being applicable to him is exempt from sale for the recovery of an arrears or rent. అతను ఏమైనా రెంట్స్ కడితే ఉండినప్పుడు అతనికి లెఫ్ట్ ఓవర్ ప్రొడ్యూస్ ఏమైతే ఉండిందో అటువంటిది కూడా మూవబుల్ ప్రాపర్టీ కనుక ఏదైనా ఉండుంటే అటువంటివి కూడా అటాచ్ చేయడానికి లేదనమాట. And then inka explanations lo we have few explanations here, like 6 explanations to be in particular. Em chepte first explanation chuste the money is payable in relation to explanation ante inkonchu vivaringa cheptundi, paina cheppina provisions kakunda inka evana doubts vaste ee explanations dwara meer clarify cheskondi ani cheptadi anamata. Explanation 1 lo cheptaru the money is payable in relation to the matters mentioned in clauses G H, paina cheppina clauses lo G H I IA J L and O or exempt from attachment and sale, whether before or after they're actually payable. And in case of salary, the attachable portion thereof is liable to attachment, whether before or after it is attachable. And the money is payable in relation to the GH lo em cheptarandi. G lo emo pensions kosam cheptaru, stipends kosam cheptaru, H లో వేజెస్ ఆఫ్ ద లాబరర్స్ చెప్తారు, లేదంటే సాలరీ ఎగ్జామ్షన్స్ కోసం చెప్తారు. ఇవన్నీ పైన చెప్పిన క్లాజెస్ లో ఏ పోర్షన్ ఆఫ్ అమౌంట్స్ ఉంటున్నాయో అవి ఆల్రెడీ ఆ జడ్జ్మెంట్ డేటా చేతికి వచ్చినా రాకపోయినా అవి నాట్ అటాచబుల్ అంటే నాట్ అటాచబుల్. అవి వచ్చిన తర్వాత అటాచ్ చేసామా రాకముందు అటాచ్ చేస్తామా అనేది ఏమి ఉండదు. వన్స్ దే సెడ్ దే నాట్ అటాచబుల్, దే టోటల్లీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అనమాట. రైట్. అండ్ దెన్ శాలరీ విషయానికి వస్తే శాలరీ చేతికి వచ్చిన తర్వాతనే అటాచ్ చేయాలా, బిఫోర్ గా కూడా అటాచ్ చేయాలా అంటే ఇట్ క్యాన్ బి అటాచబుల్ పోర్షన్ ఏమైతే ఉన్నదంటే ఇట్ క్యాన్ బి అటాచ్ వెదర్ బిఫోర్ ఇట్ ఈస్ పెయిడ్ ఆర్ ఆఫ్టర్ ఇట్ ఈస్ పెయిడ్ అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ చెబుతుంది అనమాట. ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఎ మూమెంట్.
సారీ, మై కిడ్స్ ఆర్ గెటింగ్ లేట్ టు స్కూల్. ఏం చెప్తున్నారంటే, సో ఎక్స్ప్లెనేషన్ 1 అయితే అదే. ఎక్స్ప్లెనేషన్ 2 లో చెప్తున్నారు, ఇన్ క్లాసెస్ I and IA, salary means the total emoluments excluding salary అంటే ఏమి వస్తుంది, salary పరిధిలోకి ఏమి వస్తుంది అనేది కూడా ఇక్కడ వీళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తారనమాట. ఇన్ క్లాసెస్ 1 and 1A, salary means total monthly emoluments excluding any allowance declared exempt from attachment under the provisions of clause చెప్పాను కదా. ఏ అయితే అలవెన్సెస్ కోసం చెప్తారో, అలవెన్సెస్ బోల్డ్ ఉంటాయి కదండి. మంత్లీ రెంట్ అలవెన్స్ అని ఇస్తారు, ట్రావెలింగ్ అలవెన్స్, జియానస్ అలవెన్స్, ఇలాంటివన్నీ బోల్డ్ ఉంటాయి కదా. సో శాలరీ అంటే అవి ఎక్స్క్లూడ్ చేయగా మిగతా అమాల్యుమెంట్స్ ఏమైతే ఉంటున్నాయో, మిగతా పేమెంట్, వాటిని మాత్రమే శాలరీ అని కన్సిడర్ చేయాలని చెప్తున్నారు అనమాట. రైట్. అండ్ దెన్ ఎక్స్ప్లెనేషన్ 3 లో చెప్తారు, ఇన్ క్లాస్ L, అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని అక్కడ వాడతారు కదా. ఇది రైల్వే ఎంప్లాయీస్ కో, కార్పొరేషన్స్ కు సంబంధించి వాళ్ళ సాలరీస్ ఆ గవర్నమెంట్ నుంచి పే చేస్తున్నప్పుడు దే ఆర్ నాట్ అటాచబుల్, అమాల్యుమెంట్స్ ఆర్ పెన్షన్స్ దే ఆర్ నాట్ అటాచబుల్ అని చెప్తారు కదా. మన ఇక్కడ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని వాడతారు. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఏమిటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ వస్తారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే స్టేట్ గవర్నమెంట్ వస్తుంది అని కన్సిడర్ చేయాలి అనమాట. అంతనే ఎక్స్ప్లెనేషన్ లో. ఇన్ క్లాసెస్ L, appropriate government means as respects any person in the service of central government or any servant in railway administration. Railways are always central దీనిలోకి వస్తాయి కదా, అందుకని రైల్వేస్ లో వర్క్ చేస్తున్నా సరే, ఆర్ ఆఫ్ ఎ కంటోన్మెంట్ అథారిటీ ఆర్ ఆఫ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఎ మేజర్ పోర్ట్, ది సెంట్రల్ గవర్నమెంట్. తో ఈ అన్ని కేటగిరీస్ లో దేనికి నేను వర్క్ చేస్తున్నా సరే, కన్సర్న్ గవర్నమెంట్ ఎవరవుతారు అంటే సెంట్రల్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అతనికి జీతభత్యాలు ఏవైతే పే చేస్తుందో, అలవెన్సెస్ అయితే ఏమైతే ఉంటున్నాయో, పెన్షన్స్ కానీ ఇవి కానీ, అవైతే అటాచబుల్ కాదు. అది ఎవరు పే చేస్తారు ఇక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, బికాస్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆర్గనైజేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేసిన ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది అక్కడ. సేమ్ ఇస్ ద కేస్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఏమైనా వర్క్ చేస్తూ ఉంటే అక్కడ అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఎవరు అవుతారు అంటే స్టేట్ గవర్నమెంట్ అవుతుంది అని చెప్తుంది ఇంతనే. అండ్ దెన్ ఎక్స్ప్లెనేషన్ 4 లో చెప్తాడు, ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ wages includes bonus and laborer includes skilled and semi-skilled laborer. వేజ్ అంటే దానికి వేజ్ లో ఏమేమి వస్తాయి అనేది చెప్తారు అనమాట. వేజ్ లో బోనస్ కూడా వస్తుంది అని చెప్తారు. అండ్ దెన్ లాబరర్ అంటే లాబరర్ లోకి ఏ రకమైన లాబరర్స్ వస్తాయి అంటే, స్కిల్ లాబరర్స్ వస్తారు, అన్స్కిల్ లాబరర్స్ వస్తారు, సెమీ స్కిల్ లాబరర్స్ వస్తారు. స్కిల్ లాబరర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్కిల్ ఉండాలి కదా వర్క్ చేయాలి అంటే. టెక్నీషియన్స్ ఉంటారు, లో క్యాడర్ టెక్నీషియన్స్, అలాంటి వాళ్ళందరూ స్కిల్ లాబరర్స్ లోకి వస్తారు. అన్స్కిల్ లాబరర్స్ అంటే స్కావెంజర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, స్వీప్ చేసే స్వీపర్స్, ఇలాంటి తుడిచే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ అన్స్కిల్, బికాస్ దట్ వర్క్ డజంట్ నీడ్ ఎనీ స్కిల్ కదా, దే కాల్ ఎస్ అన్స్కిల్ వర్కర్స్. సెమీ స్కిల్ అంటే సగం స్కిల్ యూజ్ చేస్తారు, సగం స్కిల్ అక్కర్లేదు పని చేయడానికి. సో ఈ కేటగిరీ కింద పడిన వాళ్ళందరినీ కూడా లాబరర్స్ కిందనే తీసుకోండి. మే దే బి స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అని చెప్తుంది. అండ్ దెన్ ఎక్స్ప్లెనేషన్ 4 and 6 ఆర్ ఇంపార్టెంట్ రిగార్డింగ్ దిస్ పార్ట్. లైక్ ఏం చెప్తుంది అంటే, అగ్రికల్చరలిస్ట్ అని చెప్పారు కదా. ఏంటమ్మా, probably 5 to 10 minutes more I'll be there. Okay, for the purposes of this provision, the expression agriculturalist means, agriculturalist అని మనం అక్కడ చదువుకున్నాం కదా, అగ్రికల్చరలిస్ట్ అనే నిర్వచనం కింద ఎవరెవరు వస్తారు అనేది ఇక్కడ చెప్తుంది అనమాట. For the purposes of this provision, the expression agriculturalist means a person who cultivates land personally. ఆ వ్యక్తి స్వయాన పొలం దున్నితే అతన్ని అగ్రికల్చరలిస్ట్ అని పిలవచ్చు. అండ్ who depends for his livelihood mainly on the income derived from the agricultural land. లేదు, అగ్రికల్చర్ వ్యవసాయ భూముల నుంచి ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేసి దాని మీదే బ్రతుకుతున్న వ్యక్తి ఎవరైతే ఉండినారో వారిని కూడా అగ్రికల్చరలిస్ట్ అనే పిలుస్తాం. వెదర్ వారు ఆనర్డ్ కావచ్చు, అంటే ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ కి వాడు ఆనర్డ్ కావచ్చు, టెనెంట్ కావచ్చు, వారు అద్దెకి తీసుకొని దాన్ని లీజ్ కి తీసుకొని దున్నుకుంటున్నారేమో దాన్ని, లేదు యాజ్ ఎ పార్ట్నర్, అంటే సగం పంట నువ్వు దున్నుకో, సగం పొలం నువ్వు దున్నుకో, సగం పొలం నేను దున్నుకుంటాను, ఏమైనా పార్ట్నర్షిప్ ఫామ్ లో అయినా అటువంటి పనులు, అటువంటిది ఏదైనా ఉందనుకో ఆ పార్ట్నర్ కూడా. ఆర్ అగ్రికల్చరల్ లాబరర్ ని కూడా అగ్రికల్చరలిస్ట్ గానే, అంటే వ్యవసాయ పనులకి సంబంధించి ఏమైనా ఆయన అలాంటి వర్క్ చేస్తూ ఉండుంటే అగ్రికల్చరల్ లాబరర్ ని కూడా అగ్రికల్చరలిస్టే అని చెప్పి పిలుస్తారనమాట. తో ఈ ప్రొవిజన్స్, ఏ అటాచబుల్ అండ్ నాన్ అటాచబుల్ థింగ్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్ అన్ని ఈ పర్సన్స్ అందరికి వర్తిస్తాయని చెప్తారనమాట. అండ్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ 5, an agriculturalist shall be deemed to cultivate land person. సరే,
పైన పర్సనల్ గా దున్నుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉండినారో అతను అగ్రికల్చరలిస్ట్ అని తీసుకోండి అని చెప్పారు కదా. మరి పర్సనల్ గా దున్నుకోవడం అంటే ఏమిటి అనే దానికి కూడా నిర్వచనం ఇస్తారనమాట ఇక్కడ. ఇఫ్ ఈ కల్టివేట్స్ ల్యాండ్ బై హిస్ ఓన్ లేబర్, అతనే స్వయాన దున్నుకుంటున్నాడు, స్వయం కృషితో, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్, అతని చేతులతో అతనే దున్నుకుంటున్నాడు అనుకోండి. లేదు, బై ద లేబర్ ఆఫ్ ఎనీ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సహాయంతో దున్నుకుంటున్నారు అనుకోండి, భార్యో పిల్లలో ఇంకెవరైనా రిలేటివ్ సహాయంతో దున్నుకుంటున్నారు అనుకోండి, ఎస్, he'll be considered as an agriculturalist. లేదా by servants or laborers on wage payable in cash or in kind, అనుకోండి. ఇప్పుడు వారు కూడా అంటే వారికి పని వాళ్ళని పెట్టుకునే స్తోమతని వారిని పెట్టుకొని దున్నిస్తున్నారు అనుకోండి, స్టిల్ అతన్ని కూడా అటువంటి వ్యక్తిని కూడా అగ్రికల్చరలిస్ట్ అనే పిలుస్తారు అనమాట. బై ద సర్వెంట్స్ ఆర్ లాబరర్స్ ఆన్ వేజెస్, వేజెస్ ని తెలుగులో ఏమంటారు, రోజు కూలీ అనమాట. ఎస్, అట్లా ఇచ్చి కనుక ఏదైనా దున్నించుకుంటూ ఉండుంటే, ఆ పొలాన్ని పండిస్తూ ఉండుంటే అటువంటి వ్యక్తిని కూడా అగ్రికల్చరలిస్ట్ అని పిలుస్తారు. వారికి ఇచ్చే వేజ్ క్యాష్ లో అయినా అవ్వచ్చు, కైండ్ లో అయినా అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆ నాట్ బీయింగ్ ఎస్ ఎ షేర్ ఆఫ్ ప్రొడ్యూస్ ఆర్ బోత్. కానీ ఏదైనా షేర్ ఇస్తున్నారు అనుకోండి, ఆ పని చేస్తున్నారు, పని చేసినందుకు పొలంలో ఆ ప్రొడ్యూస్ లోని షేర్ ఇస్తున్నారు అనుకో, వారిని అయితే అగ్రికల్చరలిస్ట్ అని పిలవరు, రైట్. అంటే ఆ వ్యక్తి స్వయాన దున్నుకుంటున్నట్టు పిలవరు అనమాట. బికాస్ యూర్ గెట్టింగ్ దిస్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే పొలం ఉండే, నేను అగ్రికల్చరలిస్ట్, నేను దున్నుకుంటున్నాను, కానీ నేను కొంతమంది సర్వెంట్స్ ఎంగేజ్ చేసుకున్నాను. కానీ ఆ సర్వెంట్స్ ఎంగేజ్ చేసుకున్నప్పుడు వారికి నేను ఏం జీతం ఇవ్వట్లేదు, డైలీ కూలీ ఏమి ఇవ్వట్లేదు. వారికి నేను ఏమి ఇస్తానంటే నా ప్రొడ్యూస్ లో షేర్ ఇస్తాను. ఒక కాల్ భాగమో ఏదో అంటారు కదా, 1/4 1/10 ఆఫ్ ద ప్రొడ్యూస్ ఏదో అట్లా ఇస్తున్నాను అనుకోండి, అప్పుడు ఆ పర్సన్ ని స్వయాన భూమి దున్నుతున్నట్టు లెక్క కాదనమాట, రైట్. అదైతే ఎక్సెప్షన్ ఇక్కడ. మిగతావి వాళ్ళు అతనే స్వయాన దున్నుకున్నా, అతని ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకొని దున్నించుకుంటున్నా, లేదంటే ఎవరైనా పని వాళ్ళని కూలి కింద పెట్టుకొని దున్నించుకుంటున్నా, ఆ వ్యక్తే స్వయాన అతని పొలం దున్నుకుంటున్నట్టు లెక్క అని చెప్పి కన్సిడర్ చేయాలన్నమాట, రైట్. వనేళ్ళు సత్యమాత. Sorry, very sorry. Notwithstanding anything contained in any other law for the time being enforced, an agreement by which a person agrees to waive the benefit of any exemption under this section shall be void. ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పైన ఎక్సెప్షన్స్ ఇచ్చారు కదా, సో కైండ్స్ ఆఫ్ థింగ్స్ ని అటాచ్ చేయడానికి లేదు అని. ఇప్పుడు ఏ జడ్జ్మెంట్ అయితే ఉండినారో వారు తనకుండిన ఆ బెనిఫిట్, ఆ ప్రివిలేజ్ ఏమైతే ఉండినారో అది వదులుకుంటూ నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాను అనుకో, అటువంటివి చెల్లదు, అలా వేవ్ చేసుకోవడానికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, పర్సనల్ ఆర్నమెంట్స్ అయితే అటాచ్ చేయకూడదు అన్నారు కదా, నేను ఆ బెనిఫిట్ వదులుకున్నాను, అటాచ్ చేసుకో, నా భార్య ఆర్నమెంట్స్ అటాచ్ చేసుకో, లేదంటే ఈ పర్టికులర్ పోర్షన్ ఆఫ్ సాలరీ అటాచ్ చేయకూడదు అని చెప్పారు కదా, అది నేనే పర్మిట్ చేస్తున్నాను, నా సాలరీ అటాచ్ చేయడానికి కోర్ట్స్ ఎవరు అటాచ్ చేసుకో, ఫుల్ సాలరీ తీసేసుకో అని వేవ్ చేశారు అనుకో, అలాంటి వేవింగ్స్, అలాంటి అగ్రిమెంట్స్ పనికి రావు, చెల్లవు, దర్ వాయిడ్ ఇన్ ద ఐ ఆఫ్ లా అనమాట, రైట్. అని చెబుతుంది. Nothing in this section shall be deemed to exempt houses or other buildings with the materials on the sites thereof and the lands immediately appurtenant thereto are necessary for their enjoyment from attachment or sale in execution of a decree for rent of such house. ఈ టెనెంట్స్ ఉండిన ఇల్లులు ఏవైనా ఉండినా అనుకోండి, అటువంటివి ఏమి ఇమీడియట్ గా అటాచ్ చేసి వాడిని వెకేట్ చేయ, అటువంటి వాటికి ఇదైతే వర్తించదు అని చెప్తుంది అనమాట. అంటే కొన్ని హౌసెస్ ఎగ్జామ్టెడ్, కొన్ని బిల్డింగ్స్ ఎగ్జామ్టెడ్ అని చెప్తుంది కదా, అటువంటి వాటిలో టెనెంట్ ఎవరైనా ఉండుంటే వారు ఉన్నారు కదా అని చెప్పి దాన్ని ఎగ్జామ్ట్ చేయడానికి లేదు, దాన్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తారు. దిస్ ఇస్ అబౌట్ అటాచ్మెంట్ అండి. ఐల్ డీల్ విత్ ద ప్రొవిజన్స్ 61 నుంచి రేపు చదువుకున్నాం. ఐమ్ గెటింగ్ లేట్. ఓకే, hope you people have you don't have any other doubts.